గత కొద్ది రోజులుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మ చెల్లెలు షర్మిలతో ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. ఆస్తుల గొడవలతో కోర్టుకు కూడా ఎక్కారు. అయితే ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే ఓ కార్యక్రమంలో కలుసుకున్నారు విజయమ్మ జగన్. ఎంపీ వైవి సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ చనిపోవడంతో బాపట్ల జిల్లా మేదరమెట్లకొచ్చిన విజయమ్మ జగన్ వైవి సుబ్బారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే తల్లి విజయమ్మతో కలిసి పిచ్చమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం సుబ్బారెడ్డిని ఓదార్చారు ఈ తల్లి కొడుకులు. అయితే చాలా రోజుల తర్వాత ఒకే చోట కనిపించడంతో కొడుకును మనసారా హత్తుకున్నారు విజయమ్మ. దీంతో ఇద్దరి కళ్లలో నీళ్లు తిరిగాయి. అయితే గత కొన్ని నెలలుగా వైఎస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు పీక్స్కు చేరాయి. ముఖ్యంగా సరస్వతి పవర్ కంపెనీ షేర్ల ట్రాన్స్ఫర్ వివాదంలో తల్లి విజయమ్మ చెల్లి షర్మిల ఓ వర్గంగా నిలవగా, జగన్ తన సతీమణి వైఎస్ భారతిరెడ్డితో కలిసి మరో వర్గంగా నిలిచారు. ఇరు వర్గాలు షేర్ల బదలాయింపుపై ఏకంగా కోర్టుకెక్కి మరీ వాదులాడుకుంటున్నారు. ఈ క్రమంలో చాలా కాలంగా జగన్ తన తల్లి విజయమ్మతో కలిసింది లేదు. ఆస్తుల్లో వాటాల పంపకంలో తనకు అన్యాయం జరిగిందని షర్మిల బహిరంగంగానే జగన్ను తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు ఏపీ ప్రజలకు ఏం చేస్తాడని కూడా పదే పదే జగన్ను కార్నర్ చేశారు. ఒక రకంగా జగన్ ఏపీ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి షర్మిల కూడా ఓ కారణమని చెప్తారు. ఇదిలా ఉంటే షర్మిల కుమారుడి వివాహానికి జగన్ హాజరైన అన్నా చెల్లెళ్ల మధ్య పెద్దగా మాటలు కలవలేదు. అయితే అన్నా చెల్లెళ్ళు ఎప్పటికైనా కలవకపోతారా అన్నట్టుగా విజయమ్మ ఇద్దరిని సమానంగానూ చూసుకుంటూ వచ్చారు. అయితే ఎప్పుడైతే షేర్లపై షర్మిలతో జగన్ వాదులాటకు దిగారో విజయమ్మ కూతురు వైపు నిలబడ్డారు. ఫలితంగా జగన్ తన తల్లికి దూరం అయిపోయారు. ఈ క్రమంలో చాలా కాలంగా ఆయన తన తల్లిని కలిసిందే లేదు. ఈ నేపథ్యంలోనే జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలియగానే హైదరాబాద్ నుంచి వైవి సుబ్బారెడ్డి సొంతూరు మేదరమెట్లకు చేరుకున్నారు విజయమ్మ. ఇక జగన్ కూడా మేదరమెట్లకు వెళ్లి బాబాయ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చాలా కాలం తర్వాత తన తల్లి విజయమ్మను చూశారు. చాన్నాళ్లకు కొడుకు కనబడడంతో జగన్ను విజయమ్మ అపురూపంగా చూసుకున్నారు. జగన్ కూడా తల్లితో మాట్లాడుతూ కనిపించారు. అక్కడి నుంచి వెనుతిరిగే సమయంలోనూ ఆయన విజయమ్మ దీవెనలు తీసుకొని మరీ బయలుదేరారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. చానాళ్ల తర్వాత కుమారుని చూసిన సంతోషంలో విజయమ్మ ఉప్పొంగిపోతే తల్లి విజయమ్మను కలిసిన నేపథ్యంలో జగన్కు ఒకంత సాంత్వన లభించిందని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.